ఎన్నికలు ఎప్పుడొస్తాయా, తెలుగుదేశాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి తెలిపారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టీడీపీ అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలు ఉండవని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి 11వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేసి టీడీపీ సూపర్ 6 పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత విధ్వంస పాలన ఎక్కడా చూడలేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పథకాలు ఉండవని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అండగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నానిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా అందరూ ఒకసారి మళ్ళీ చెవి చూసుకోండి. ఇప్పుడు వచ్చే పథకాల కంటే కూడా మంచి మంచి పథకాలు వస్తాయండి. దానితో పాటు బోల్డంత అభివృద్ధి కూడా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి అయిందో మనకి హిస్టరీ చూసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో అందుకే అందరూ కూడా ఈసారి ఓటు హక్కు అనేది అదొక ఆయుధంలా ఉపయోగించి ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేయాలి. తప్పకుండా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారికి అలాగే కేశినేని చిన్ని గారికి మీ ఓటు హక్కు ఉపయోగించుకుని ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.